హాయ్ అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు 3 రోజుల పాటు ఢిల్లీలో జరిగే కార్యక్రమాలను ప్రత్యేకంగా కవర్ చేయడానికి కిరణ్ టీవీ టీమ్ నాతో పాటుగా హరీష్ అలాగే కెమెరామెన్ సునీల్ ఇవాళ ఢిల్లీలో ఉన్నాము. నిన్న ఇవాళ రేపు ఉండబోతున్నాం. అయితే ప్రధానంగా ఇవాళ కనపడుతున్నది ఒకటి, జాతీయ సమగ్రత కోసం పవన్ కళ్యాణ్ గారు సమావేశం పెడుతున్నారు. అయితే ఈ జాతీయ సమగ్రత సమావేశం అయితే జరుగుతూ ఉంది ఢిల్లీలోని హోటల్ అశోకాలో ఈ సమావేశం జరుగుతూ ఉంది. ఇందులో దాదాపు 150 మంది ప్రతినిధులు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ సంబంధించి ఇంతకుముందు మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు మరొక అంశం మీద కూడా దృష్టి పెట్టినట్టుగా కనపడుతోంది. ఆ అంశం ఏంటంటే, ఇతర రాష్ట్రాలకి నేనేం చేయగలను. సో మనం అక్కడ గుర్తుపెట్టుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేకున్నప్పుడే ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యని పవన్ కళ్యాణ్ గారు అడ్రస్ చేశారు. విదేశీ ప్రతినిధులను తీసుకొచ్చి ఏం జరుగుతోంది అక్కడ అనేది రీసెర్చ్ చేయించారు పవన్ కళ్యాణ్ గారు. ఆ రీసెర్చ్ చేసిన తర్వాత దానికి ఒక కంక్లూజన్ వచ్చింది. ప్రభుత్వం తర్వాత ప్రభుత్వాలు మారచ్చుగాక, ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది 2019లో. వచ్చిన తర్వాత కూడా ఆ నివేదికల ఆధారంగా ఒక డయాలసిస్ సెంటర్ పెట్టారు అక్కడ. సో అక్కడ వాటర్కి సంబంధించిన ఇంకా రీసెర్చ్ అయితే కొనసాగుతూ ఉంది. సో ఇలాంటి సమస్యలు కేవలం ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటిని కూడా అడ్రస్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. కొన్ని చోట్ల, ముఖ్యంగా కొన్ని చోట్ల చిక్బళ్ళాపూర్ లాంటి చోట్ల కర్ణాటకలో వాటర్ సమస్య ఉంది. నిన్న మనం ఒక కర్ణాటక జనసేన నాయకురాలతో మాట్లాడుతుంటే ఆమె చెప్పిన వివరాలు కాస్త మనల్ని విస్తుపోయేలా చేశాయి. కారణం ఏంటంటే, అక్కడ స్టార్ హోటళ్లలో మంచినీళ్ళు స్టార్ హోటల్లో ఫ్లష్ చేయడానికి ఇస్తున్నారంట, కానీ తాగటానికి మాత్రం చాలా చోట్ల నీళ్లు లేవు, మంచినీళ్ళు. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు సేకరిస్తూ ఉన్నారు. వాటికి సంబంధించి నేను అధికారంలో లేకపోయినా ఆయా రాష్ట్రాల్లో ఏం చెయ్యాలి, ఒకటి వాళ్ళ సమస్యలు పరిష్కరించడం, తాగునీటి సమస్య, అలాగే వాళ్ళకు సంబంధించిన మౌలిక వసతుల సమస్యలు పరిష్కరించడం ఒక ఎత్తైతే, రెండవ అంశము ప్రధానంగా ఆయన ఆలోచిస్తున్నది యువతకు ఉపాధి ఎట్లా కల్పించాలి. జంజీ యూత్ ఎటువైపు వెళుతున్నారు. ఇప్పటికే కొంతమంది జంజీ యూత్లో మాకు ఉపాధి సరిగా లేదని, దాదాపుగా ఇప్పటి వరకు వచ్చి 1980-90ల్లో సినిమాలన్నీ ఏమొచ్చేవి, ఉపాధి లేదు అనే దాని మీద సినిమాలు వచ్చేవి. 1980-90లో సాపాటు ఎటు లేదు, పాటైనా పాడు బ్రదర్, ఇలాంటి సినిమాలన్నీ వచ్చాయి ఆ రోజుల్లో. సో నవభారతం అని, సో ఇట్లాంటి సినిమాల్లో అంతా కూడా ఉపాధి లేమని, ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ సమస్య మీద ఎక్కువ సినిమాలు వచ్చేవి. కానీ ఈ మధ్యకాలంలో ఇప్పుడు చూడలేదు, గత 30 ఏళ్ళుగా మనం చూడలేదు అలాంటివి. కానీ మళ్ళీ మొదలైంది. ఎప్పుడైతే ఏఐ వచ్చిందో, ఆ ఏఐ ఆటోమేషన్ వచ్చిన తర్వాత చాలా ఉద్యోగాలు పోయే పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ మనం కేవలం ట్రైలర్ మాత్రమే చూసాం, సినిమా మళ్ళీ ఇంకా చాలా ఉంది. అయితే మరి ఈ నేపథ్యంలో యువతకు ఉపాధి ఎట్లా కల్పించాలి. యువతకు ఉపాధి లేకపోతే, గతంలో యువతకు ఉపాధి లేకపోవటం వల్ల నక్సల్ ఉద్యమంలో చేరారు. తెలంగాణలో కూడా చాలామంది నక్సల్ ఉద్యమంలో ఎందుకు చేరారు, యువతకు ఉపాధి లేకపోవటం, ప్రభుత్వం ఉపాధి కల్పించలేకపోవటం, ఉద్యోగాలు కల్పించలేకపోవటం వల్ల ఆ రకమైన పరిణామాలు ఏర్పడ్డాయి. మరి అటువంటప్పుడు ఈసారి ఇలాంటి పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. దీని గురించి పవన్ కళ్యాణ్ గారు ప్రధానంగా ఆలోచన చేస్తున్నారు. జంజీ మీదనే ప్రధానమైన ఫోకస్ చేసినట్టుగా కనపడుతోంది. పవన్ కళ్యాణ్ గారు సై అంటే అనేక మంది ఇవాళ దేశ విదేశీ ప్రతినిధులు రాబోతూ ఉన్నారు, జాబ్ మేళాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. యువతకు ఉపాధి రకరకాలు, అంటే ఏఐ తోటి ఉపాధి నష్టపోని రంగాలేంటి, ఎలాంటివి ఉపాధి కల్పన జరిగితే ఏఐ వల్ల ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది నిపుణులతోటి పవన్ కళ్యాణ్ గారు చర్చిస్తూ ఉన్నారు. నిన్న రాత్రి తాజ్ హోటల్లో పవన్ కళ్యాణ్ గారు ఈ అంశాల మీద కొంతమంది ప్రతినిధి బృందంతో చర్చించినట్టుగా సమాచారం అందుతోంది. అలాగే ఇవాళ కూడా కొంత చర్చ జరిగే అవకాశం ఉంది. సో ఎలాంటి ఉపాధి కల్పించాలి, ఏం చేస్తే బాగుంటుంది, చాలా చోట్ల అది కేవలం ఆంధ్రప్రదేశ్కు మాత్రమే పరిమితమైంది కాదు. మొదటి విడతగా దక్షిణాది రాష్ట్రాల మీద పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ పెట్టారు. ఒకటి తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి, అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ 6 రాష్ట్రాల మీద ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ పెట్టారు. సో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు దేశ విదేశాల్లో చాలామంది ఉన్నారు. ఆయన ఎన్నికల్లో వాళ్ళందరూ కూడా ఒక పెద్ద ఉద్యమంలాగా పనిచేసిన వారు. వాళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడు మాకు అవకాశం ఇస్తారు పవన్ కళ్యాణ్ గారు అని ఎదురు చూస్తూ ఉన్నారు. సో అవకాశాన్ని పవన్ కళ్యాణ్ గారు ఇవ్వాలనుకుంటున్నారు. విదేశీ కంపెనీలను ఏం పెడితే ఏతో దెబ్బతినని ఉద్యోగాలు వస్తాయి, ఏ రకంగా ముందుకెళ్ళాలి, యువత ఉపాధి వైపుకు మళ్ళీ ఎలా మళ్లించాలి, నిరుద్యోగ సమస్యలు లేకుండా ఎలా చేయాలనేది ఒక జాతీయ పర్స్పెక్టివ్లో, ఒక నేషనల్ పర్స్పెక్టివ్లో పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నారు. ఫస్ట్
దక్షిణ భారతదేశాన్ని ఒక యూనిట్. ఇవాళ వచ్చిన 6 రాష్ట్రాలులో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ప్రతినిధులు ఉన్నారు. సో వాళ్ళను ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. సో దేశ విదేశాల నుంచి ప్రతినిధులు కొంతమంది వచ్చున్నారు, తాజులో దిగున్నారు. వాళ్ళతో పవన్ కళ్యాణ్ గారు మొదటి విడత చర్చలైన, ఇక రెండో విడత చర్చలు కూడా మొదలు పెడతారు. ఇవాళ రేపట్లో వాళ్ళతో మరింత కీలకంగా చర్చిస్తారని, తద్వారా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క సమస్యను తీర్చడానికి ఎన్జిఓ అంటే ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించిన నిధులు ఉంటాయి. ఏవైతే కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ ఉంటుంది, సిఎస్ఆర్ ఫండ్ ఉంటుంది, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్. ఆ సిఎస్ఆర్ నిధులను ఒక కర్ణాటకలోనో లేక కేరళలోనో ఒక తమిళనాడులోనో ఏ రకంగా రాష్ట్రాలు, ఒక తెలంగాణలో ఇలాగా ఒక్కొక్క చోట అక్కడ స్థానిక నాయకత్వం చెయ్యలేని అంశాలను పవన్ కళ్యాణ్ గారు చేసి చూపిద్దామన్న ఒక ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తద్వారా అక్కడ ప్రజలకు భావోద్వేగంతో ఒక ఎమోషనల్గా అటాచ్మెంట్ పెంచుకోవాలనేది పవన్ కళ్యాణ్ గారు ఆలోచన. సో జాతీయ సమగ్రతలో భాగంగా ఇది కూడా ఒకటి. కేవలం ఆంధ్రప్రదేశ్ గురించి మాత్రమే ఆలోచించి ఆంధ్రప్రదేశ్ వాసిగా మిగిలిపోవాలి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ ఆయనకు మంచి పేరు వచ్చింది. 70 ఏళ్లుగా కరెంటు లేని తండాలకు కరెంట్ ఇచ్చారు, రోడ్డు లేని గ్రామాలకు రోడ్లు వేశారు. ఇలాగా పవన్ కళ్యాణ్ గారికి చాలా మంచి పేరు వచ్చింది. అయితే ఇక్కడ వరకు పరిమితం అయిపోదామా? మనం జాతీయ స్థాయిలో జాతీయ సమగ్రత గురించి అంటే ఒక ఆంధ్రప్రదేశ్కు చెందిన నాయకుడు తమిళనాడు గురించి కూడా ఆలోచించగలుగుతాడని ప్రధానంగా ఆయన ఇక్కడ అంటే ఈ సమావేశంలో చెప్పిన అంశం ఏంటంటే, నాకు 3 ఎంపీలు ఉన్నారు. ఒకళ్ళు ఉదయ్ శ్రీనివాస్, 2 బాలసూరి, 3 లింగంనేని రమేష్. ఈ ముగ్గురు కూడా ఆ రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు మాత్రమే మాట్లాడడానికి మిమ్మల్ని నేను ఢిల్లీకి పంపలేదు. మీరు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ సమస్య ఉన్నా మీరు మాట్లాడాలి, ఆ స్వేచ్ఛను నేను ఇస్తున్నాను, మీరు మాట్లాడండి అని చెప్పారు. తద్వారా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ జాతీయ స్థాయిలో తన పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం. అంటే కేవలం ఏదో పార్టీని మనం పెట్టేశాము, 4 సభలు పెట్టేస్తాము, మేము కూడా పోటీ చేస్తాం, ఫ్యాన్సీగా ఉంటుందని చెప్పేసి ఆయన అనుకోవట్లే. నేను సినిమాలు తీస్తాను, ఆ సినిమాలు చూసిన అభిమానులు వచ్చేస్తారని ఆయన అనుకోవట్లే. అక్కడ నేను ఎట్లా ఎమోషనల్గా అటాచ్ కాగలుగుతాను, ఉద్దానంతో ఎలా అటాచ్ అయ్యాడు, ఆదిలాబాద్ తండాలతో ఎట్లా అటాచ్ అయ్యాడు ఆయన, నల్గొండ ఫ్లోరోసిస్ బాధితులతో ఎట్లా అటాచ్ అయ్యాడు ఆయన, యురేనియం బాధితులతో ఎట్లా అటాచ్ అయ్యాడు ఆయన, అట్లా ప్రతి రాష్ట్రంలో ఆయా సమస్యలతో బాధపడుతున్న వాళ్ళ ప్రజలకు సమస్యకు పరిష్కారం చూపి వాళ్ళతో ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ పెంచుకోవాలని పవన్ కళ్యాణ్ గారు భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి అనేక మంది ఆయన అభిమానించేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు, కంపెనీల అధినేతలు, వాళ్లకు తెలిసిన విదేశీ ప్రతినిధులు కూడా ఇవాళ రావడం జరిగింది ఢిల్లీకి. వాళ్ళందరితో సమాలోచనలు జరుపుతున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక కీలకమైన అడుగులు పడబోతున్నాయి. ఇదైతే ఆఫ్ ద రికార్డు, ఎవరికి ఈ అంశానికి సంబంధించి ఎవరికి సమాచారం లేదు, కానీ ఇదంతా ఆఫ్ ద రికార్డు జరుగుతూ ఉంది. ఒక కసరత్తు అయితే జరుగుతోంది. దేశ సమగ్రతే కాదు, మనమేంటో చూపిస్తే తప్ప వీళ్ళందరూ కూడా ఒక్క తాటి మీదకి రారు. సో అనే అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రధానం గుర్తించినట్టు కనపడుతుంది. మరి చూద్దాం ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతారు పవన్ కళ్యాణ్ గారు. రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా ఎలాంటి ఒక మంచి పనులు చేసి వాళ్ళని ఎమోషనల్ అటాచ్మెంట్ ఎలా తీసుకోగలుగుతారనేది మనం రాబోయే రోజుల్లో మనం చూడొచ్చు.